రామాయణది ట్రైలర్ చూసాక టు బి హానెస్ట్ నాకు అది నచ్చింది. ఎస్, ఐ లైక్ ఇట్. అలా అని పర్ఫెక్ట్ ఉందని అస్సలు అనట్లేదు, దీంట్లోని బొక్కలు ఉన్నాయి. బొక్క కాదు బొక్క. సో ఈ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడదాం. మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఓపెనింగ్ సీన్ తో మొదలెడితే విసి రావణుడు ప్లేడ్ బై యష్ లంకకి వస్తాడు. ఈ టైంకి రావణుడు ఇంకా లంకాధిపతి కాలేదు. అప్పటికి లంకకి రాజు కుబేరుడు, రావణుడి సవతి అన్న, స్టెప్ బ్రదర్. టూ మచ్ హిస్టరీలోకి వెళ్ళంగానే మహర్షి విశ్రావుడు మొదటి పుత్రుడు కుబేరుడు ఎన్నో తపస్సులు చూశాక బ్రహ్మదేవుడు తనని ధనాధిపతి, లార్డ్ ఆఫ్ వెల్త్, ఇంకా యక్షులకి రాజు చేస్తాడు. ఇంకా కుబేరుడు యక్షులతో లంకకు వెళ్లి అక్కడ పాలిస్తాడు. అండ్ మనం ఎప్పుడు లంకని బంగారు లంక అంటాం కదా, అది యాక్చువల్లీ కుబేరుడు లంకని. సో తర్వాత ఏంటంటే మహర్షి విశ్రావుడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, కైకేసి అన్న ఒక రాక్షసితో. ఇంకా వీళ్ళకి పుట్టిన పిల్లలే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఇంకా శూర్పణఖ. ఇప్పుడు రావణుడు ఏమో అడవిలో పెరిగాడు, వేదాలు, శాస్త్రాలు, సంగీతాలు నేర్చుకుంటూ. కానీ కుబేరుడు లంకను చూసి తనెప్పుడు అహంకారంతో ఉండేవాడు. తనేమో అడవిలో పెరిగితే తన అన్నేమో రాజులా బతుకుతున్నాడని. ఇంకా ఎన్నో ఘోర తపస్సుల తర్వాత బ్రహ్మదేవుడు రావణుడికి చాలా వరాలు ఇస్తాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏ దేవత, అసుర, యక్ష, గాంధర్వ, నాగ, ఇంకా రాక్షసుల చేతిలో మాత్రం చావడు. ఇంకా ఈ వరాలు పొందిన నెక్స్ట్ మూమెంటే రావణుడు లంక మీద అటాక్ చేస్తాడు, విచ్ వి సీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ సీన్స్. ఎలా రావణుడు ఒక్కడే కుబేరుడి సైన్యాన్ని అణిచివేస్తాడు. ఆల్సో ఇఫ్ వి లుక్ ఎట్ లంకా నగరం, ఇక్కడ బిల్డింగ్స్ అన్ని వైట్ ఉన్నాయి విత్ గోల్డెన్ కోటింగ్స్. అండ్ దిస్ ఇస్ అక్యురేట్ అకార్డింగ్ టు వాల్మీకి రామాయణ. బంగారు లంక అంటే మొత్తం రాజ్యం, ఇల్లులన్నీ బంగారంతో కట్టిందని కాదు, ప్రతి బిల్డింగ్ మీద గోల్డెన్ హైలైట్స్ అలా ఉండడం వల్ల. దెన్ నెక్స్ట్ సీన్ లో వీసి రావణుడి రాజ్యాభిషేకం అవుతుంది కుబేరు నుండి లంకను గెలిచాక. అండ్ ఇక్కడే తన కిరీటం, హారం, కనకం అన్ని బంగారంవి వాడతారు. అండ్ వాటి డిజైన్ కూడా కిరీటానికి కొమ్ములు ఇచ్చారు, తను రాక్షసుడని సింబలిజం. అండ్ దెన్ బయటకు వస్తే తన ప్యాలెస్ మొత్తం రాక్షసులతో నిండి ఉంటుంది. సో యాక్చువల్లీ కుబేరుడు ఇంకా యక్షులకు ముందు లంకలో రాక్షసులు ఉండేవారు, కానీ వాళ్ళకి దేవతల మధ్య ఎన్నో గొడవలు అవడంతో విష్ణు ప్రభు రాక్షసులతో పోట్లాడి వాళ్ళని అక్కడి నుండి తరిమేస్తారు. అండ్ రావణుడి తల్లి కైకేసి ఉంది కదా, తను లంక వదిలి వెళ్ళిపోయిన సుమాలి అని ఒక రాక్షసుడి కూతురు. అండ్ ఇది యాక్చువల్లీ సుమాలి లాంగ్ టర్మ్ ప్లాన్. తన కూతురుని ఒక మహర్షితో పెళ్లి చేయించి తనకి పుట్టబోయే పిల్లల ద్వారా లంకని తిరిగి పొందుదామని. ఇంకా తనే రావణుడికి చిన్నప్పటి నుండి లంక వాళ్ళదే, విష్ణు ప్రభు వాళ్ళ నుండి లాగేసుకున్నారని మ్యానిపులేట్ చేసేవాడు. సో దీని తర్వాతే విసి ఎలా రావణుడు లంక తర్వాత స్వర్గాన్ని ఇంకా పాతాళ లోకాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు. దెన్ ఇక్కడ స్వర్గంలో జరిగే యుద్ధాన్ని సీన్స్ చూస్తాం. రామాయణ టీజర్ లో క్వాలిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉంది. అండ్ ఇక్కడ యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ ఇచ్చింది. సో ఇక్కడ బేసికలీ రావణుడు తన రాక్షసుల సైన్యాన్ని తీసుకుని అమరావతి మీద దండయాత్ర చేస్తాడు. మన అమరావతి కాదు, స్వర్గం క్యాపిటల్ సిటీ అమరావతి. అండ్ ఈ సీక్వెన్స్ లోనే మనం ఐరావతుడిని కూడా చూస్తాం. అండ్ దీని డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు డిఫరెంట్ ట్రెడిషన్స్ లో ఐరావతుడికి డిఫరెంట్ డిపిక్షన్స్ ఉన్నాయి. మెయిన్ డిస్క్రిప్షన్స్ లో అయితే ఒక తలే ఉంటుంది, కొన్నిట్లో 3. థైలాండ్ ట్రెడిషన్స్ లో అయితే ఏకంగా 33 తలలే ఉంటాయి. సో అలాంటి ఐరావతుడిని రావణుడు వచ్చి నథింగ్ అన్నట్లు లాగి పగలు కొడతాడు. దిస్ షోస్ రావణుడి పవర్ లెవెల్ ఏ రేంజ్ లో ఉందో. దెన్ వి గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ విష్ణు ప్రభు. అండ్ తన ముందున్నది విశ్వామిత్రుడు అనుకుంటా, రావణుడి అరాచకాల నుండి కాపాడమని అడుగుతున్నాడు. టు విచ్ విష్ణు ప్రభు మళ్ళీ ఇంకొక అవతారాన్ని ధరిస్తా అని చెప్తారు. దాని నెక్స్ట్ మనం దశరథ మహారాజు తన భార్యలు కౌసల్య, కైకేయి ఇంకా సుభద్రతో పాటు చూస్తాం పుత్ర కామేష్టి యాగం చేస్తుండగా పిల్లలు పుట్టాలని. అండ్ ఇందులో అగ్నిదేవత ఇచ్చిన పానకం ద్వారా దశరథుడికి శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు పుడతారు. ఫన్ ఫ్యాక్ట్, ఇక్కడ దశరథుడిగా ప్లే చేసిన యాక్టర్ అరుణ్ గోవిల్ ఆల్రెడీ 1987 హిందీ రామాయణ టీవీ షోలో శ్రీరాముడిగా పాత్రను ప్లే చేశారు. దెన్ నెక్స్ట్ సీన్ లో శ్రీరాముడి ఎంట్రీ చూస్తాం. ఇక్కడ రణబీర్ కపూర్ హూ ఇస్ ప్లేయింగ్ యాజ్ లార్డ్ రామ తన కళ్ళును కట్టేసి గాలిలో వదిలిన బెల్ ని తన బాణంతో కొడతారు. నా ఈ సీన్ నాకు అంత అపీలింగ్ అనిపించలేదు, బికాస్ వి ఆల్ నో శ్రీరాముడు ఈజ్ అన్క్వశ్చనబుల్లీ ది గ్రేటెస్ట్ ఆర్చర్. మరేం పెట్టి ఉండొచ్చు అంటే దట్స్ నాట్ మై జాబ్. తర్వాత ఈ సీన్ లో శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు ఒక రాక్షసుడితో ఫైట్ చేస్తారు. అండ్ లాస్ట్ రామ టీజర్ తో చూస్తే ఈసారి విఎఫ్ఎక్స్ టీమ్ రాక్షసుల్ని బాగా ఇండియనైజ్ చేశారు. మీసం గడ్డం, విభూది ఇంకా బొట్టు పెట్టేశారు, అంతే యాక్యురేట్ ఇండియన్ డీమన్. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది తాటకవనంలా ఉంది, వేర్ వి నో శ్రీరాముడు తాటకను వధిస్తాడు. సో నాకు తెలిసింది సుబాహు తాటక రెండో కొడుకు ఆఫ్టర్ మారీచా, because trailer lone they showed Saurabh Sachdeva is playing as Maricha. Now coming to the first book of the trailer, Subahu CGI. I know Rama teaser తో కంపేర్ చేస్తే కొన్ని ప్లేసెస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది, బట్ 4000 కోట్ల బడ్జెట్ కి ఈ CGI అంటే ఐ థింక్ DNEG నీడ్స్ టు వర్క్ ఆన్ ఇట్ మచ్ మోర్ బెటర్ అండ్ ఫాస్టర్. దెన్ మనకి అయోధ్య రాజ్యాన్ని కూడా చూపించారు. అండ్ దిస్ ఆల్సో లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ లవ్ ద డీటెయిలింగ్ హియర్. లంకకి దాని యూనిక్ స్టైల్ ఉంది, వైట్ బిల్డింగ్స్ విత్ గోల్డెన్ కోటింగ్స్, వేరస్ అయోధ్యకి ఆ బ్రౌన్ వార్మ్ కలర్ స్టైల్ బిల్డింగ్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ సీన్ లోనే శ్రీరాముడు, లక్ష్మణుడు ఇంకా విశ్వామిత్రుడు మిథిలకి వస్తారు సీతమ్మ స్వయంవరంకి. నౌ సాయి పల్లవి ఈస్ ప్లేయింగ్ ఎస్ సీత. కానీ నాకు ట్రైలర్ మొత్తంలో సాయి పల్లవే కనిపించింది.
సీతమ్మ కాదు. అగైన్ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మేబీ సినిమాలో అది మారొచ్చు. ఆల్సో ఇక్కడ కూడా ఈ రాజ్యం ఆర్కిటెక్చర్ ముందు లంక ఇంకా అయోధ్య కంటే డిఫరెంట్ ఉంది. ఆ రెడ్ బిల్డింగ్స్, నేపాలీ స్టైల్ ఆర్కిటెక్చర్. దెన్ ఇక్కడ శ్రీరాముడు శివధనుస్ని ఇలా ఎత్తి విరిచేస్తాడు. అండ్ ఈ సీన్ ని డిట్టో వాల్మీకి రామాయణంలో ఉన్నట్టు చూపించిన, లేదా రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామలో ఉన్నట్టు రీక్రియేట్ చేసిన చెప్తున్నా ఎపిక్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ సీన్ లో విసి కైకేయి మంతార మ్యానిపులేషన్ తర్వాత దశరథుడిని శ్రీరాముడి బదులుగా భరతుడిని మహారాజు చేసి శ్రీరాముడిని 14 ఏళ్ళు వనవాసానికి పంపమంటుంది. అండ్ శ్రీరాముడు ఏం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ నాకు ఈ ట్రైలర్ ఎందుకు అంత బాగా నచ్చిందంటే దే షోస్ ద ప్యారలల్స్ బిట్వీన్ శ్రీరామ అండ్ రావణ. ఒక పక్క రావణుడు తన అహంకారంతో కుబేరుడి నుండి రాజ్యం లాక్కుంటే, ఇంకో పక్క శ్రీరాముడి రాజాభిషేకం తన నుండి లాగేసుకున్న హీ యాక్సెప్టెడ్ ఇట్ వితౌట్ ఈవెన్ ఎ సెకండ్ థాట్, నో ఈగో షోన్. అండ్ వి సీ ఎలా దశరథుడితో పాటు మొత్తం అయోధ్య ప్రజలు బాధపడతారు. మొత్తం అయోధ్య డార్క్ అయిపోతుంది, జస్ట్ ఆ రథం దగ్గర మాత్రం ల్యాంప్ వెలిగి ఉంటుంది, షోయింగ్ హౌ మచ్ దే లవ్ లార్డ్ రామ. ఇంకా శ్రీరాముడు అయోధ్యని విడిచి వెళ్ళిపోవడం, దశరథుడు శ్రీరాముడిని పిలవడం, ఇంకా శ్రీరాముడు అంత దూరంలో ఉన్న వెనకాలకి తిరగడం, ఇదంతా ఇమోషనల్ డెప్త్ ని క్రియేట్ చేస్తుంది, విచ్ వి నీడ్. బికాస్ మనం 100 సార్లు రామాయణాన్ని విని ఉంటాం, దాని మీద సీరియల్స్, యానిమేటెడ్ మూవీస్, యాక్షన్ మూవీస్ కూడా చూసాం. సో ఇక్కడ ఒక బిగ్గర్ స్క్రీన్ మీద తేయడం ఒక ఎత్తు అయితే, అందులో ఉన్న ఇమోషనల్ టచ్ డిఫరెంట్ గా చూపించడం ఇంకో ఎత్తు. అండ్ ఐ థింక్ డైరెక్టర్ నితీష్ తివారీ ఈస్ డూయింగ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్ ఇన్ దట్. దెన్ నెక్స్ట్ సీన్ లో విసి శూర్పణఖ జనస్థానానికి వస్తుంది, వేర్ శ్రీరాముడు, సీతమ్మ ఇంకా లక్ష్మణుడు వాళ్ళ ఎగ్జైల్ టైమ్ లో ఉంటారు. అండ్ ఇక్కడ శూర్పణఖ సీతమ్మ మీద అటాక్ చేసేటప్పుడు లక్ష్మణుడు తన ముక్కు నరికేస్తాడు. నౌ వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు మాత్రమే కాదు, చెవులు కూడా నరికేస్తాడు. మరి చూడాలి అది చూపిస్తారో లేదో. అండ్ ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హూ ఇస్ ప్లేయింగ్ యాజ్ శూర్పణఖ ఇక్కడ ఇచ్చిన సౌండ్ చాలా ఫన్నీ అనిపించింది, ఆ యూట్యూబ్ సౌండ్ ఎఫెక్ట్స్ లా ఉండే, రియల్ అనిపించలే. ఎనీవేస్ శూర్పణఖ రావణుడి కంటే ముందు తన కజిన్ ఖారా దగ్గరికి వెళ్తుంది. సో బేసికల్లీ రావణుడు దండకరణ్య ఫారెస్ట్ లో ఒక మిలిటరీ అవుట్ పోస్ట్ పెడతాడు, దేన్నైతే ఖారా గవర్న్ చేస్తాడు. సో ఖారా తన 14,000 రాక్షసులను తీసుకెళ్లి శ్రీరాముడి మీద అటాక్ చేస్తాడు. అండ్ అదే మనం ఈ సీన్ లో చూసేది. ఆది పురుష్ లో మనం ప్రభాస్ రాముడు స్టార్టింగ్ లో ఈ డిమెంటర్స్ తో ఫైటింగ్ చేయడం చూస్తాంగా, అది యాక్చువల్లీ ఈ సీన్ రెఫరెన్సే. సో ఇక్కడ ఈ ఫైట్ ని బాగా చూపిస్తారు అనుకుంటున్నా. అండ్ ట్రైలర్ లో ఆ సీన్ అప్పుడు ధర్తీయే అంబర్ కా సాంగ్ చాలా బాగా సెట్ అయింది. హోప్ దే యూజ్ ద సేమ్ సాంగ్ ఇన్ ద మూవీ. దెన్ నెక్స్ట్ సీన్ లో మనం రావణుడి థ్రోన్ చూస్తాం, మొత్తం బంగారంతో చేసింది. అండ్ ఇక్కడ ఖారా ఫెయిలియర్ తర్వాత శూర్పణఖ రావణుడికి జరిగిందంతా చెప్తుంది. ఇంకా రావణుడు ప్రామిసెస్ హర్ శ్రీరాముడి మీద ప్రతీకారం తీసుకుంటాడని. అండ్ వి ఆల్ నో వాట్ హీ డస్, సీతమ్మని కిడ్నాప్ చేస్తాడు. ఆల్సో ఇక్కడే మనం మారీచుడిని కూడా చూస్తాం, హూ లేటర్ బికమ్స్ ద గోల్డెన్ డియర్. అండ్ ఇక్కడ ఈ సీన్ లో లక్ష్మణుడు హిస్ ఫేమస్ లక్ష్మణ రేఖ క్రియేట్ చేయడం చూస్తాం బిఫోర్ లివింగ్. ఇక్కడ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, అసలు వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అన్న కాన్సెప్టే లేదు. ఎస్, అందులో లక్ష్మణుడు సీతమ్మని అలానే వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చిన కథలలో దాన్ని యాడ్ చేశారు అండ్ దాన్ని ఇక్కడ వాడుతున్నారు. మరి నితీష్ తివారీ ఏమో మూవీ మొత్తం బేస్ అయిందే వాల్మీకి నుండి అన్నారు, మరి ఈ సీన్ ఎందుకు యాడ్ చేశారు? అండ్ దెన్ నెక్స్ట్ సీన్ లో మనం పుష్పక విమానాన్ని చూస్తాం, రావణుడు సీతమ్మని కిడ్నాప్ చేశాక ఇందులో తీసుకెళ్తూ. అండ్ అగైన్ దీని డిజైన్ 10 out of 10. అండ్ ఇక్కడ మనం జటాయు గ్లిమ్స్ కూడా చూస్తాం. అండ్ జటాయుతో పాటు ఇక్కడ వందలాది రాబందులను కూడా చూస్తాం టు సేవ్ సీతమ్మ. కానీ వి ఆల్ నో హౌ ఇట్ ఎండ్స్. దెన్ మనకి ఈ సీన్ లో పరశురాముడి చిన్న గ్లిమ్స్ చూపిస్తారు, అగైన్ ప్లేడ్ బై రణబీర్ కపూర్ హిమ్సెల్ఫ్. బికాస్ బోత్ శ్రీరాముడు ఇంకా పరశురాముడు విష్ణు ప్రభువి అవతారాలు. కానీ ఇక్కడ సరిగ్గా గమనిస్తే శ్రీరాముడు ఇంకా పరశురాముడి బాడీ ఫిజిక్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పరశురాముడు కొంచెం బల్కి వారియర్ లో ఉన్నాడు, వేరే శ్రీరాముడు కొంచెం ఆ యంగ్ ప్రిన్స్ బాడీలో ఉంది. అండ్ ఇక్కడ పరశురాముడు శ్రీరాముడికి ఒక బో ఇస్తాడు, దీని పేరే సారంగా. ఇది విష్ణు ప్రభు బో. వేరేస్ ముందు శ్రీరాముడు కోదండ వాడాడు, తాడక ఇంకా సుబాని దీంతోనే వధించాడు. అండ్ ఖారాతో యుద్ధం చేసేటప్పుడు శ్రీరాముడు సారంగా వాడాడు. దెన్ టు మై సర్ప్రైజ్ వి ఆల్సో గెట్ టు సీ వివేక్ ఓబెరాయ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడ తను రావణుడితో ఫైటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ వివేక్ ఓబెరాయ్ ప్లే చేసేది విద్యుజావుడుగా, శూర్పణఖ హస్బెండ్. సో విద్యుజావుడు ఒక కాలకేయుడు, నాట్ బాహుబలి కాలకేయ. వీళ్ళొక అసురుల క్లాన్ అండ్ వీళ్ళకి రాక్షసులకు పెద్దగా పడదు. నా వాల్మీకి రామాయణంలో రావణుడు కాలకేయులతో యుద్ధం చేసేటప్పుడు విద్యుజావుడు కాలకేయుల సైడ్ ఉండే. సో యుద్ధంలో రావణుడు తనని చంపుతాడు. కానీ ఈ సీన్ చూస్తే ఇది బ్యాటిల్ ఫీల్డ్ లో లేదు, ఏదో అరీనాలా ఉంది. మరి ఇక్కడ కూడా ఏవో క్రియేటివ్ చాయిస్ తీసుకున్నారు అనుకుంటా. అండ్ దెన్ కొన్ని ఎండ్ షాట్స్ చూపిస్తారు, వేర్ వి సీ కుంభకర్ణ, మళ్ళీ వెరీ బ్యాడ్ CGI. ఐ గెట్ ఇట్, వీళ్ళు వాళ్ళ వీడియోకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నారు, కానీ ఇది DNG రా బాబు. 8 time ఆస్కార్ విన్నింగ్ VFX స్టూడియో, డ్యూన్, ఓపెన్ హైమర్, అవెంజర్స్ లాంటి మూవీస్ కి VFX చేసిన కంపెనీ. కానీ ఇక్కడ చూస్తేనేమో CGI ఇలా ఉంది. అసలు వీళ్ళు చేసిన మెయిన్ అండ్ ఫస్ట్ మిస్టేక్ మొత్తం VFX, CGI, మోషన్ గ్రాఫిక్స్ వర్క్ అంతా మెజారిటీ పార్ట్ మొత్తం DNG ఒకటే వర్క్ చేస్తుంది. అడిషనల్ VFX వర్క్స్ కి అయితే రీడిఫైన్ వర్క్ చేస్తుంది అనుకోండి, బట్ మెజారిటీ భారం అంతా ఈ DNG ఎంప్లాయీస్ మీద పడేశారు.
ఆదిపురుష్ కూడా ఇదే తప్పు చేశారు. రెట్రో ఫైల్స్ అనే ఒక కొత్త కంపెనీ 2018 లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, మొత్తం వర్క్స్ ఆ ఒక్క కంపెనీకి ఇచ్చారు. అండ్ ఆ ప్రోడక్ట్ వచ్చిన రెస్పాన్స్ కి మనం ఈ రోజు కూడా ఈ బోండాన్ని వేసుకుంటున్నాం. మొత్తం నాశనం చేసిన బట్ డీనెగ్ ఒక ఎక్స్పీరియన్స్ స్టూడియో, మరి వాళ్ళు ఈ మిస్టేక్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ కల్కి 28-80 టీమ్ ని చూడండి, ఏకంగా 13 VFX స్టూడియోస్ తో వర్క్ చేశారు, ఇంక్లూడింగ్ డీనెగ్, రీడిఫైన్, ఫోక్స్ VFX, ఫేమస్ డిజిటల్ స్టూడియోస్. అండ్ వీళ్ళ టీమ్ కి ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 1 year ఇచ్చారు. కానీ ఎంత క్రిటిసైజ్ చేసినా ఎక్కడో ఐ హోప్ దీపావళి కల్లా ఆ మిస్టేక్స్ ని సర్దుకుంటారని, బికాస్ 8 times ఆస్కర్ విన్నింగ్ స్టూడియోస్ కదా.